మనం కొద్దిసేపు దేవుని వాక్యంలోనికి దృష్టి సారిద్దాము. దేవునికి మహిమ. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు చదవమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నారు. మనము క్లుప్తంగా దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి 2 వచనాలు నేటి ప్రసంగానికి, నేటి ఉపదేశానికి పునాది వాక్యాలుగా చదువుకుందాం. ఆయన ఈలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి అంతటా యేసు, మీరతన్ని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు, మన హృదయాలలో, మన హృదయ క్షేత్రాలలో ఫలింపజేయనట్టు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈరోజు ఆదివారము గనుక నీవు మా అందరి పక్షంగా మరణాన్ని గెలిచి లేచినటువంటి శుభదినం, సుదినం గనుక నీ పునరుద్ధాన దినమున నీ మరణమును మేము జ్ఞాపకం చేసుకొని లోకమునకు ప్రచురించు నిమిత్తము మేము నీ యొక్క శరీరమును తిని మీ రక్తమును త్రాగవలసిన దినం ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించడం ద్వారా పునరుద్ధాన దినమున శిలువను, యేసు మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునే ఈ అద్భుత దినాన్ని మాకు మీరు ఇచ్చారు. ఈ గొప్ప వరము, గొప్ప బహుమానం, గొప్ప ఆశీర్వాదము, గొప్ప ధన్యత కొరకు యేసయ్యా నీకు స్తుతి, స్తోత్రము, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి మా దేశము, మేము నివసిస్తున్నటువంటి ఆదాము కుటుంబముగా పుట్టి శిలువ రక్తము ద్వారా దేవుని కుటుంబ సభ్యులమైన మేము నివసిస్తున్న ఈ భూగ్రహమే ఇప్పుడు ఇబ్బందిలో, ఉపద్రవంలో, ప్రమాదంలో పడింది కదా నాయన. నీకు అన్నీ తెలుసు, నీకేది తెలియనిది కాదు. మా హృదయంలో రహస్యంగా ఏదైనా జరిగితే అది కూడా చూడగలిగిన దేవుడు. ఈ గ్లోబల్ ప్రాబ్లం, గ్లోబల్ కెలామిటీ అండ్ డిజాస్టర్, భయంకరమైన పరిస్థితి నీకు తెలియంది కాదు. నీవన్నీ తెలిసిన సర్వజ్ఞుడు. నీవు దీన్ని అనుమతించావు, నువ్వు పర్మిట్ చేశావు, అలౌ చేశావు తండ్రి. గొప్ప దేవుడు ఎందుకు అనుమతించావో తెలీదు అయ్యా. ఒక్కసారి మా దోషములను క్షమించి, మా అపరాధములన్నీ మన్నించి, మా భూగోళమును, ఈ భూలోకమును, ఈ మానవ లోకమును ఒక్కసారి కనికరించి మరికొన్ని సంవత్సరాలు, నీకు ఇష్టమైతే దశాబ్దాలు మాకు క్షేమకాలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, క్షేమకాలములో మీరు అందరితో మాట్లాడినారు. అనేక మంది నీ మాట వినలేదు. ఇప్పుడు దుర్దినాలు వచ్చేసినాయి. ఇక వీటి యందు మాకు సంతోషం లేదని మేము చెప్పుకునే రోజులు వచ్చేసాయి. అయితే మా ప్రభువా, ఇంకా మేము చాలా విస్తారంగా సువార్త ప్రకటించాల్సి ఉన్నది. మేము కూడా ప్రార్థన కొండ, రూపాంతర కొండ, సీనాయి కొండ ఎక్కవలసి ఉన్నది. మేము ఇంకా చాలా ఎదగాలి, చాలా నీ సేవ చేయాలి. మా వ్యక్తిగత భక్తి సాధనలోను, సౌవార్తీకరణ, ప్రపంచ సౌవార్తీకరణలోను ఇంకా ఎన్నెన్నో మైళ్ళ దూరం మేము ప్రయాణించాల్సి ఉన్నది కనుక మాకు కొంచెం ఫ్రీ టైం, అనుకూల సమయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇది ప్రార్థన, మా విజ్ఞాపన, మా యాచన తండ్రి. నాథ, సహాయం చేయండి.
అతి తొందరగా ఈ కరోనా ప్రమాదాన్ని మీరు తొలగించి వేసేయండి నాయన. మీరు దిగి వస్తే నీకు ఏది అసాధ్యం కాదు, ఏది కష్టం కాదు. మీరే గనక కనికరించకపోతే ప్రపంచంలో సైంటిస్టులు అందరూ కలిసి ప్రయత్నించిన ఏమి సాధించలేరు తండ్రి. కాబట్టి తొందరలోనే ఇలాగ ఆన్లైన్ వర్షిప్ సర్వీసెస్ కాకుండా 2-3 ఒక చోట ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మళ్ళీ మేము గుంపులు గుంపులుగా ఆరాధించగలిగే స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని మాకు తొందరగా నీ కృపలో నుండి ఒక వరముగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇది ఏమైనా మళ్ళీ ఒక ఆదివారం వచ్చింది, మేము నీకు స్తుతులు పాడుకున్నాము. మేము ధ్యానపూర్వకంగా పాడుకొనిన 2 జాకబు గారి పాటల కొరకు, నిదాసులకి జాకబు గారి పాటల కొరకు నీకు స్తోత్రం. ఇంకను అనేక మంది భక్తుల పాటలు, ప్రాచీన కాల భక్తుల పాటలు మేము నేర్చుకొని ధ్యానము చేసి అందులో నిక్షిప్తమైన సందేశములను మేము అధ్యయనం చేసి మా జీవితాలకు అన్వయించుకొని ఆచరణలో పెట్టి ధన్యులమొకటికి సహాయము చేయండి. చదవబడ్డ ఈ లేఖన భాగం కొరకు నీకు స్తోత్రం. లేఖనమును మీరు ఆశీర్వదించి అభిషేకించి నాతో మాతో అందరితోనూ మాట్లాడమని దేవా, ఈ వాక్య పరిచర్య జరుగుచుండగా నాకు కనబడుము, అందరికీ కనబడుమని, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడమని యేసయ్య అతి మధురమైన అనంత శక్తి సంపన్నమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారి జీవితంలో ఆయన చేసిన అనేక సూచక క్రియల్లో ఒక విశేషమైన సూచక్రియ ఇది అని మనం చెప్పుకోక తప్పదు. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని నేను స్థిరంగా నమ్ముతున్నాను. ఆయన చాలా అద్భుతాలు చేశారు. మరి చనిపోయిన ఇతరులను కూడా ఆయన లేపిన సందర్భాలు ఇంకా ఉన్నాయి. కానీ ఒక శతాధిపతి దాసుడు, నాయీను విధవరాలి కుమారుడు, అలాగా అసలు ఏలియా కాలం, ఎలీషా కాలం నుండి కూడా జరుగుతూనే వస్తున్నాయి అద్భుతాలు. మరణించిన వారిని యెహోవా దేవుడు, యేసునాథుడు లేపడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. యేసునాథుని అవతార పరిసమాప్తి తరువాత, కొత్త నిబంధన సంఘయుగం ఆరంభమైన తర్వాత పౌలు భక్తుడు కూడా ఐతుకు అనేవాడిని చనిపోగా వాడిని మళ్ళీ లేపాడు. ప్రసంగం మధ్యలో వాడు పైనుంచి కింద పడి చచ్చిపోతే వాడిని లేపి మళ్ళీ తెల్లవారేదాకా ప్రసంగాన్ని కొనసాగించాడని అపొస్తలుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంది. మనకందరికీ తెలిసిన విషయాలే. ఇంకా పుట్టుగుడ్డి వాని కన్నులు తెరవడము, చెవిటి వాళ్లకు వినికిడి దయచేయడము, దయ్యములతో పీడించబడ్డ వాళ్లకు విడుదల కలిగించి దయ్యాలను వెళ్ళగొట్టడం, నడువంగిపోయిన స్త్రీని బాగు చేయడము, 12 ఏళ్ల నుండి స్వస్థత పొందలేకపోయినటువంటి రక్తస్రావ రోగము గల స్త్రీని ఆయన వస్త్రం ఆమె ముట్టుకోగానే వెంటనే స్వస్థపరచటం, ఎన్నని చెప్పగలము. ఎన్నెన్నో అద్భుతాలు ఈ సువార్తలలో, 4 సువార్తల్లో దేవుడు లిఖింపజేశాడు, నమోదు చేయించాడు. కానీ 4వ సువార్త, ఈ యోహాను సువార్త రచించినటువంటి యోహాను భక్తుడు, యేసు ప్రియ శిష్యుడు అంటాడు, ఇంకా చాలా మాటలు యేసు చెప్పాడు, ఇంకా చాలా కార్యాలు యేసు ప్రభువారు చేశారు. అవన్నీ వివరించి, యేసు చేసిన కార్యాలన్నీ వివరించి రాస్తే అట్టి గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అన్నాడు. అంటే భూలోకమైన చాలదు అంటే అతిశయోక్తి అవుతుంది.
కానీ నాకు అలాగ అనిపిస్తుంది అన్నాడు ఆయన. అంటే అంత విస్తారమైనటువంటి అద్భుతాలు యేసు ప్రభువారు చేశారు. అందులో ఇది చాలా విశేషమైనది అని నేను చెబుతున్నాను. ఎందుకంటే ఐతుకును పౌలు భక్తుడు ఐతుకును లేపినప్పుడు, ఇతర వ్యక్తులను లేపినప్పుడు వాళ్ళందరూ కూడా చనిపోయి కొన్ని గంటలే అయింది. కానీ ఈ లాజరు అనేవాడు చచ్చిపోయి 4 రోజులైంది. 4 రోజులు. మనకు తెలిసి మన సమాజంలో ఎవరైనా చచ్చిపోతే పొద్దున్న చచ్చిపోతే సాయంత్రం వరకు అంత్యక్రియలు చేయాలని చూస్తారు. తప్పనిసరి చాలా దూర ప్రాంతాల నుండి బంధువులు రావాలి, అతని సొంత పిల్లలో ఇంకా చాలా దగ్గర సంబంధులు రావాలి. రేపు ఉదయం అంత్యక్రియలు చేద్దామంటే అప్పటికే శవం కొంచెం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. రాత్రంతా శవజాగారం చెయ్యాలి. శవాన్ని అక్కడ పెట్టుకుని ఎవరు నిద్రపోతారు? ఆ ఇంట్లో వాళ్ళకి నిద్ర ఉండదు. శవం ప్రక్కన ఆ కుటుంబాన్ని వదిలేసి ఊళ్ళో వాళ్ళు కూడా వెళ్ళిపోరు. కాస్త సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు శవజాగారం చేస్తారు. తెల్లవారగానే ఎంత అర్లీగా వీలవుతే అంత తొందరగా ఆ శవాన్ని మట్టి చేసేస్తారు. ఖననమో దహనమో ఏదో, బెరియల్ కానీ క్రిమేషన్ కానీ ఇది చేస్తారు. కానీ 4 దినాలు అతడు చనిపోయాడు. లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. 4 దినాలు అయిపోయింది. అప్పుడు వచ్చి యేసు ప్రభువు వారు లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు ఇంత లేటుగా వచ్చాడు యేసు ప్రభువు వారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆయనకు లేటుగా తెలిసిందేమో, పాపం తెలియదేమో. ఈ లాజరు యేసు ప్రభువుకు చాలా ఇష్టమైన వాడు. ఇతనికి 2 అక్కయ్యలు ఉన్నారు ఇంట్లో. ఇతడు చిన్నవాడు. 2 అక్కయ్యలు, మార్త పెద్దది, 2వ అక్కయ్య మరియా. ఆ 2 కంటే చిన్నోడు లాజరు, కుర్రవాడు. 2 అక్కయ్యలు ఇతనికి. వాళ్ళు పెళ్ళిడు వచ్చినటువంటి పెళ్లి వయసు ఉన్నటువంటి యమనస్తురాళ్ళు. వాళ్ళకంటే కాస్త చిన్నవాడు. బహుశా వాళ్ళకు 20, 22 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అలాగ ఉంటే ఇతనికి 18 ఏళ్ళు అలా ఉండొచ్చు, 20 లోపు. యేసు ప్రభువు వారు తరచూ బేతనియా అనే గ్రామం మీదుగా వెళ్ళినప్పుడు ఆ బేతనియాలో చాలా గ్రామ పెద్దలు, ప్రముఖులు, ఆ గ్రామ ప్రజలు, చాలా ఫ్యామిలీస్ ఉన్నారు. కానీ ఎందుకో యేసు ప్రభు వారు వీళ్ళని ఎక్కువ ప్రేమించాడు. వాళ్ళ ఇంట్లో విశ్రాంతి పొందేవాడు, ఆతిథ్యం తీసుకునేవాడు. ఈ లాజర్ అంటే యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. ప్రియులారా, ఇతను బాగోలేడు, మరణాసన్నుడైనాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక అతనికి బ్రతికి అవకాశం లేదనే సంగతి యేసు ప్రభువుకు తెలియదా అంటే కాదు, చాలా ముందుగానే తెలుసు. అతడు బ్రతుకుండగానే తెలుసు. అతడు రోగి అయి ఉన్నాడు అనే సంగతి యేసు ప్రభువు వారికి తెలియజెప్పబడింది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం, మొదటి వచనంలో చెప్పబడింది, లాజరు రోగి ఆయను. బేతనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు అట. చూసారా? నేను అనుకుంటా ఎప్పుడు అతడు యేసయ్య పాదాల దగ్గర ఉండేవాడు, యేసయ్య అతన్ని హత్తుకునేవాడు, ముద్దు పెట్టుకునేవాడు. యువర్ బిలవడ్ డిసైపుల్, నీకు చాలా ఇష్టమైన వాడు రోగి అయి ఉన్నాడు ప్రభువా అని వర్తమానము పంపిది.
యేసు ప్రభు వారది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు ఇది వచ్చినది అనెను. తరువాత 6వ వచనములో చాలా విచిత్రమైన ఒక మాట రాయబడి ఉంది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అతడు రోగి అయి ఉన్నాడని తెలిసినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళెను అని చెప్పి రాయాలి. లాజరు అంటే యేసుకు చాలా ఇష్టము, కానీ రోగి అయి ఉన్నాడని విని ఇంకా 2 రోజులు ఇక్కడే ఉన్నాడట. తెలియక కాదు, తెలిసి. ఆలస్యం చేస్తే చచ్చిపోతాడని తెలుసు, తెలిసి ఉన్నాడు ఆయన. ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి యేసునాథుని వైఖరి, ఆయన యాటిట్యూడ్, ఆయన స్పందన ఎలాగున్నదో చూడండి. మనం వెళ్ళాలి తప్పకుండా అని చెబుతుంటే ఆయన శిష్యులు అన్నారు, బోధకుడా, మళ్ళా యూదయకు వెళతావా? ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అంటే, లేదు వెళ్ళాలి. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. యేసయ్యకి తెలిసిపోయింది చచ్చిపోయాడని. శిష్యులకు చెబుతున్నాడు. అప్పుడు మొబైల్స్ లేవు, టెలిగ్రామ్స్ లేదు, ఏమీ లేదు. అక్కడ కన్ను మూసాడు, గుట్టుకుమన్నాడు, ఊపిరి వదిలేశాడు, ఆఖరి శ్వాస వదిలేశాడు. మరుక్షణం యేసుకు తెలిసింది, అదే క్షణం అయిపోయింది, లాజరు నిద్రపోయాడు అన్నాడు. శిష్యులు అన్నారు, ఓహో నిద్రపోతున్నాడా అంటే నిజం నిద్రేమో అనుకొని, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అన్నారు. 12వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు. 14వ వచనం చూడండి, యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నానని స్పష్టముగా చెప్పెను. ప్రభునందు ప్రియులారా, అక్కడి నుంచి ప్రయాణం వచ్చేసరికి ఇంకా 2 దినాలైంది. బాగోలేడని వినబడి ఇంకా 2 రోజులు ఉన్నాడు, అక్కడే వెయిట్ చేశాడు. చనిపోయాడని తెలిసిన తర్వాత అప్పుడు ప్రయాణం చేసి వచ్చేసరికి అప్పటికి అతడు చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్నాడని తెలుసుకొనెను. ఆ తర్వాత అంతా ఒక్కొక్క మాట చదివి నేను వ్యాఖ్యానించను, కానీ నేను ఎంఫసైజ్ చేయడానికి, నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఒక్కటే. కావాలని యేసు చాలా ఆలస్యం చేశాడు, అది విషయం. లాజరు కొంచెము సీరియస్గా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే తెలుసు, కానీ ఆ వ్యాధి ముదిరినాక లాజరు చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత కూడా 4 దినాలు శవము కుళ్ళిపోవటం ఆరంభించాలి. అంటే ఆ ఎటువంటి పరిస్థితి అంటే, ఏ డాక్టరు కూడా కలలో కూడా ఏమి అటెంప్ట్ చేయలేడు. ఇక ప్రభునందు ప్రియులారా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్ అయినా ఆ దశలో ఏమైనా అటెంప్ట్ చేస్తాడా, పూనుకుంటాడా? ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి చచ్చిపోయాడండి మా ఊళ్ళో ఒక ఆయన, 4 రోజులు అయిపోయింది, కొంచెం ఏదైనా వచ్చి మీ చేతనైతే సహాయం చేయండి అంటే, ఇంకేంట్రా సహాయం చేయడం, ఆ దశ దాటిపోయింది. ఏ మానవుడు ఏం చేయగలిగిన పరిస్థితి కాదు అంటారు. ఏ మానవుడు ఏమి చేయలేనప్పుడే యేసు పూనుకుంటాడు ఏదో ఒకటి చేయటానికి. దట్ ఈస్ ద టైమ్ జీసస్ ఈజ్ విల్లింగ్ టు డూ సంథింగ్. He is able to do something, and he makes a positive, confident attempt to do something when nobody else can even dream of attempting anything.
ఎవ్వరు ఏమి చేయడానికి కలలో కూడా ఏమి ఊహించలేనంత అసాధ్యమైన అసంభవమైన పరిస్థితులలో యేసు చిద్విలాసంగా వస్తాడు. मैं हूं ना रे क्यों डरते हो मैं कुछ करूंगा. ప్రభునందు ప్రియులారా, లాజరును, కుళ్ళిపోయిన శవముగా ఉన్న లాజరును యేసు ప్రభు వారు బయటికి సజీవునిగా నవయువకునిగా తీసుకొచ్చాడు. ఎందుకు ఇలా చేశాడు అని నేను అడుగుతున్నాను. అంటే యేసు ప్రభు వారు చచ్చిపోయిన వాళ్ళని లేపే దేవుడు కాబట్టి ఇక ఎవరింట్లో ఎవరి తాతయ్యలు, బామ్మగారులు, మా అమ్మగారులు, వృద్ధులు, పెద్దలు, పిల్లలు, ఏ ఇంట్లో ఎవరు చచ్చిపోయినా వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేసి యేసునామంలో బ్రతకండి అని చెప్తూ ఉంటే అందరూ బ్రతుకుతూ ఉంటారు అనుకోండి. ఒకవేళ ప్రపంచంలో జనాభా ఇప్పుడు ఉన్నదానికి 10 ఉంటుంది. అనేక సామాజిక సమస్యలు వస్తాయి. ఎందుకు ఈ అద్భుతాన్ని యేసు ప్రభు చేశాడు? ఆలోచించవలసిన విషయం. ఒకసారి నేను వెస్ట్ గోదావరి మార్టూరో ఒకటి మార్టూరు ఉంది, ఒకటి మార్టేరు ఉంది. ఒకటేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గం, ఒకటేమో ఇటు వెస్ట్ గోదావరి. అక్కడ నరసాపురం దగ్గర, అక్కడ నేను పాలకొల నరసాపురం దగ్గర నేను వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ కొంతమంది మతోన్మాదులు, సువార్త విరోధులు వచ్చి, ఒక ఆయన చచ్చిపోయాడు మా గ్రామంలో, మీరు లేపుతారా? లేపితే ఇప్పుడు ఈ మీటింగ్ జరగాలి, లేకపోతే మిమ్మల్ని కొడతాం, చంపేస్తాం అన్నారు. మీరు లేపగలరా అని అడిగితే నేను లేపగలనని చెప్పా. అయితే నేను లేపనని చెప్పా, నా ఇష్టం. ఎందుకు లేపు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీ తాతగారిని లేపమన్నారు, మీరు లేపాను అనుకోండి, రేపు ఆ పక్కిళ్ళు మీ ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా సరే వచ్చి నా దగ్గర పెట్టి శవాన్ని లేపమంటారు. లేపకపోతే లేనిపోని గొడవ. వాళ్ళైతే చుట్టాలు, మేమేమో మీకు శత్రువులమా, మేము పరాయోళ్ళమా? వాళ్ళ తాతగారిని లేపావు, మా తాతయ్యని ఎందుకు లేపవు, మా నాన్నగారిని ఎందుకు లేపవు అని గొడవ వేసుకుంటారు, నాతో తగవు పెట్టుకుంటారు. ఒకవేళ ఈ గొడవ పడలేక చచ్చిన ప్రతివాడిని లేపుతూ ఉన్నాను అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అసలే జనాభా ఎక్కువైపోయింది. మరి చచ్చిన వాళ్ళందరినీ నువ్వు లేపుతూ ఉంటే ఎన్ని సమస్యలు వచ్చేస్తాయి? రాజకీయంగా, సామాజికంగా ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి ఇది సమాజానికి మంచి కార్యక్రమం కాదు. యేసుప్రభువు లేపాడు కనుక మీరు లేపండి అని అంటే, నేను చెప్పాను, నేను లేపుతాను. మీ పురాణాల్లో ఉండే కథలన్నీ ఇప్పుడు మీరు చేయించి చూపించండి మాకు. రంజి తోఫీర్తో పెట్టుకుంటే అంత ఈజీగా పోదు. నేను చెప్పిన ప్రవరాఖ్యుడు అరకాళ్ళకి ఏదో పసరు పూసుకొని ఎగిరి హిమాలయాల్లోకి మానస సరోవరం దగ్గరికి వెళ్ళాడని చెప్పి మీ పురాణ కథ. అలా మీరు కాళ్ళ కింద పసరు పెట్టుకొని గాల్లో ఎగిరి హిమాలయాలకు పోయి వచ్చి నాకు చూపించండి. అలాగే ఎన్నో పుష్పక విమానాలు తెచ్చి చూపించండి. స్వర్గానికి మమ్మల్ని ఒక ప్లెజర్ ట్రిప్గా సైట్ సీయింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురండి. ఇంకా మేము అన్నీ అడుగుతాం. మరి మీ పురాణాల్లో ఉన్నవన్నీ ఇప్పుడు జరగాలి. ఒక గడ్డి పరకని తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా దాన్ని ప్రయోగించి మా కళ్ళకు చూపించండి. మీ దగ్గర ఉన్నటువంటి అద్భుతాలన్నీ మీరు చేసి చూపిస్తే అప్పుడు నేను కూడా శవాన్ని లేపుతానన్నాను. అది మీరు చేయరు, ఇది నేను చేయను కనుక గెట్ అవుట్ అని చెప్పాను. నాతో మీరు పెట్టుకుంటే అంత అమాయకుడిని ఏంటి నేను? బైబిల్లో లాజరును యేసు లేపాడు అన్న విషయం
ఇక మనమందరం చచ్చిన వాళ్ళని లేపాలనే సంగతి కాదు, అందుకోసం కాదు. దేవుని చిత్తమైతే ఆ అద్భుతం కూడా జరుగుతుంది. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అద్భుతాలు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అద్భుతం అనేది ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ కాదు. రిసీవింగ్ అండ్ ఎంజాయింగ్, వాచింగ్ విత్ అవర్ ఓన్ ఐస్ a miracle, a sign, a wonder from the Lord Jesus is not to be an everyday experience, day-to-day experience. యేసు నుండి ఒక అద్భుతాన్ని చూచుట, ఆనందించుట, అనుభవించుట ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ కాదు కాదు కాదు. అసలు ప్రతిరోజు జరిగే దాన్ని అద్భుతం అనడు ఎవడు కూడా. అద్భుతం అనే మాటకు అర్థం ఏంటంటే ఇది ఎవ్రీడే జరగదని అర్థం. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, అద్భుతమా? నువ్వు ప్రతిరోజు భోజనం చేస్తావు, అద్భుతమా? మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటూ ఉంటారు, అద్భుతమా? అద్భుతం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు జరగనిది, చాలా అరుదుగా జరిగే ఒక అసంభవమైన కార్యం. ఇలాంటిది ఎప్పుడు జరగదు, కానీ ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది అద్భుతం, అది సూచక్రియ, ఒక సైన్, ఒక వండర్, ఒక మిరాకిల్ అంటే అర్థం అది. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కనుకనే అద్భుతం. యేసుప్రభు వారు స్వయాన చెప్పాడు, సారెపతులో ఏలియా కాలంలో ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు అనేక మంది ఉండినను సారెపతులోని విధవరాలి దగ్గరికే ఏలియాను దేవుడు పంపించాడు. అక్కడే అద్భుతం జరిగింది. ఇశ్రాయేలులో ఎందరో కుష్ఠరోగులు ఉండినప్పటికీ సిరియా వాడైన నయమాను తప్ప ఎవ్వడూ స్వస్థత పొందలేదు అన్నాడు. మిరాకిల్స్ ఆర్ మెంట్ టు హ్యాపెన్ వెరీ రేర్లీ. చాలా రేర్గా, చాలా అరుదుగా జరగడానికి దేవుడు నియమించిన అద్భుత కార్యాలు, అవే సూచక క్రియలు. అంతేగాని పరాణుని కుంటి వాళ్ళని యేసుప్రభు నడిపించారని చెప్పేసి మీరు తీసుకొచ్చి ఈ కుంటోళ్ళందరినీ నడిపించండి, ఈ గుడ్డోళ్ళందరికీ కళ్ళు ఇచ్చేసేయండి, ఈ చెవిటోళ్ళందరికీ చెవులు ఇచ్చేసి లేపుతా కూర్చోండి అని సవాళ్ళు వేసిన ప్రతి వాడు ఒక చవట, ఒక వెధవ. సవాళ్లకు జవాబుగా ఏ దేవుడు, ఎక్కడ ఏ శక్తి కూడా, ఏ చిన్న చిన్న శక్తులు కూడా అద్భుతాలు చేయవు. సవాళ్లకు జవాబుగా నువ్వు ఎక్కడ ఎవరిని అడిగినా సరే, ఏ మహర్షిని, ఏ యోగి పుంగవుని, ఏ దర్గాకు ఎక్కడికి పోయినా సరే నువ్వు నమ్మితే జరుగుతుంది అంటారు. బైబిల్లో దేవుడేనంతే. నీవు నమ్మాలి, దేవుని చిత్తం కావాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతాలు అనేవి సవాళ్లకు జవాబుగా, సవాలుకు ఒక రెస్పాన్స్గా ఏ మిరకిల్ ఎప్పటికీ జరగదు. అలాంటి మిరకిల్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే అబద్ధ క్రీస్తు కాలంలో జరుగుతాయి. ప్రజల ఎదుట ఆకాశము నుండి అగ్నిని దింపుతాడు వాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ అద్భుతాలు చేసి ప్రపంచాన్ని నమ్మించుకుంటాడు, నేనే దేవుణ్ణి. అంతేగాని ఇప్పటి యుగంలో జరగవు. మరి ఎందుకు రాశాడు దేవుడు? ఎందుకు రాశాడంటే చెబుతున్నాను. దీని వెనుక ఒక సాదృశ్య పాఠం ఉన్నది. చనిపోయిన లాజరును 4 రోజులైన తరువాత ఆయన లేపడం అనేది భౌతిక ప్రపంచంలో ఒక సంఘటన. దీని వెనుక చాలా ప్యారలల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ప్యారలల్ మిరాకిల్స్ ఉన్నాయి, దీనికి సమాంతరంగా జరిగేవి. దయచేసి గమనించండి. మొట్టమొదట, నా ప్రజలారా, మిమ్ములందరినీ నేను సమాధులలో నుండి బయటికి రప్పించెదను అని యెహెజ్కేలు గ్రంథంలో
దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ అద్భుతమైనటువంటి భవిష్యద్వాక్కును పలికించాడు. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు చెబుతున్న మాట ఇది. సమాధులలో ఉన్నారట ఇశ్రాయేలీయులు. సమాధులు కూడా ఎక్కడున్నాయంటే 12వ వచనములో, నా ప్రజలారా, యెహెజ్కేలు 37:12 చూడండి. 37th చాప్టర్ 12th verse ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్. నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి మిమ్మును తోడుకొని వచ్చేదను. దేంట్లోంచి బయటికి రప్పిస్తారట? సమాధులలో నుండి బయటికి తెచ్చి ఎక్కడికి తీసుకొస్తారట దేవుడు? ఇశ్రాయేలు దేశములోనికి. అంటే ఈ సమాధులు అనేవి ఇశ్రాయేల్ దేశం కాదు. సమాధుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో లేరు, వేరే దేశాల్లో ఉన్నారు. అనగా లోకమందంతట ఇశ్రాయేలు జనాంగం చెదరగొట్టబడుటను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దాదాపుగా 1900 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడ్డారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ they were scattered into practically every country, every nation under the sky. ఆకాశము కింద ఉన్న ప్రతి దేశానికి ఇశ్రాయేలులు చెదరగొట్టబడ్డారు. ఎప్పుడు? మన ప్రభువైన యేసు సిలువ వేయబడుచున్న సమయంలో పిలాతు అడుగుతున్నాడు, ఎందుకు ఆయన్ని సిలువ వేయమంటున్నారు? ఆయన ఏం తప్పు చేశాడు? అతనిలో మరణానికి తగినది ఏది నాకు కనపడలేదే, ఎందుకు అతన్ని చంపమంటున్నారు? లేదు లేదు, సిలువేయండి 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 అని కేకలు వేస్తున్నారు. ఎందుకంటే లేదు సిలువేయండి, ఎందుకు అంటే సిలువేయండి. వారి కేకలే గెలిచెను అని రాయబడింది బైబిల్లో. పిలాతుకు అర్థమైంది, నేను ఇతన్ని చంపకపోతే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళందరూ అతని మీద పగబట్టారు. కాబట్టి సరే, ప్రజలకు పరిపాలకుణ్ణి, నాయకుణ్ణి నేను ప్రజల అభీష్టం ప్రకారం చేయాలి, కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. ఈ నీతిమంతుని రక్తము విషయములో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు యూదా మతాధికారులు పెద్దలు అన్నారు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండని అన్నారు. సరే, అలాగే జరగనేమని పిలాతు చేతులు కడుక్కున్నాడు. నేను నిర్దోషిని, అతను చంపడం నాకు ఇష్టం లేదు, ఇది తప్పు. కానీ మీరు అడుగుతున్నారు, ఆ భయంకరమైనటువంటి హత్యకు, ఈ దారుణమైనటువంటి అన్యాయపు తీర్పుకు నేను బాధ్యుణ్ణి కాదు. సరే, నువ్వు బాధ్యుడు కావద్దులే, మేమే బాధ్యులం అవుతాం, వాని రక్తం మా మీద ఉండని, మా పిల్లల మీద ఉండనిమన్నారు. అది అక్షరాల వాళ్ళు 1900 సంవత్సరాలు మోసారు. యేసుప్రభు వారు మరణించారు, మళ్ళీ తిరిగి లేచారు మహిమ శరీరధారిగా. 40 రోజుల పాటు భూమి మీద అనేక మందికి అనేక సందర్భాల్లో కనిపించారు. తను తాను అనేక రుజువులు చూపించి అనేక ప్రమాణముల ద్వారా సజీవునిగా నిరూపించుకొని యేసును గూర్చిన సత్య సువార్త లోకమంతటా చాటించడానికి శిష్యులను సిద్ధపరిచి వార్త ప్రకటించండి, నేను మళ్ళీ వస్తానని వాగ్దానము చేసి ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు రోమా చక్రవర్తి యొక్క విస్తారమైన సైన్యంలో జనరల్ టైటస్ అనేవాడు యెరూషలేము మీద దండెత్తి వచ్చి యెరూషలేమును మొత్తం నేలమట్టం చేశాడు.
ఎన్నో వేల మందిని చంపించాడు. మొత్తం చెదరగొట్టబడ్డారు. 1900 సంవత్సరాలు చెదరగొట్టబడ్డారు. అప్పుడు అరబ్ సోదరులు, అది పాడుబడ్డ దేశం, అక్కడికి వెళ్ళి వందల సంవత్సరాలు వాళ్ళు జీవించారు. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవ అదే. 1900 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పుట్టాము, తరతరాలుగా ఇక్కడ మేము, మా తాతలు తాతల తాతల ముత్తాతలు మేము ఇక్కడే ఉన్నాం. ఇవాళ వచ్చి ఈ భూభాగం అంతా మాది, మీరు వెళ్ళిపోమంటే ఎవరు వింటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ ఇశ్రాయేలీయులు అంటారు, ఇది మా పితరుడైన అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దావీదు పరిపాలించిన రాజ్యము, సొలొమోను పరిపాలించిన రాజ్యం, దేవుడు మాకు ఇచ్చినటువంటి దేశం, ఇది మాది, మాకు ఇచ్చేసి అంటే మరి మేము ఎక్కడికి వెళ్తాము? ఇది గొడవ. అది తేలదు, యేసుప్రభు వచ్చేదాకా తెమలదు ఇంకా. కానీ యేసుప్రభు వారు యెహోవా దేవుడు, బైబిల్లోని దేవుడు, ఇశ్రాయేలీయులకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఆకాశము క్రింద ఉన్న సకల జాతులలోనికి చెదరగొట్టబడినప్పుడు మీ పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, సమాధులలో ఉన్న ఒక కుళ్ళిపోయిన శవంలాగా మీరు ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, నో ఛాన్స్ ఆఫ్ రికవరీ, నో ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు లైఫ్, నో ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు దేర్ మదర్ ల్యాండ్, దేర్ ఓన్ ల్యాండ్. దర్ ఈస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. హైలీ ఇంపాసిబుల్. 2000 సంవత్సరాలు ఎక్కడెక్కడికి పోయి వచ్చి మళ్ళీ ఇది మా దేశం, మేము ఇక్కడ ఉంటామంటే, అసలు ప్రపంచ చరిత్రలోనే ఈ ఇజ్రాయేల్ యొక్క పునర్జననము, రీబర్త్ ఆఫ్ ఎ నేషన్, ఇటువంటి సంఘటన ఈ లోక చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదంతే. 2000 సంవత్సరాల కిందట ఒక జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి ఒక భాష ఉండింది, హీబ్రూ. వాళ్ళకు ఒక మతం ఉండింది, యెహోవా దేవుని ఆరాధించే మతం, మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని అనుసరించే మతం. ఒక కల్చర్ ఉండింది. అక్కడి నుంచి వాళ్ళు చెల్లాచెదురైపోయినారు. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు సమకూర్చబడితే వాళ్ళు అదే భాష మాట్లాడుతున్నారు, అదే మతాన్ని, అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, అదే సంస్కృతిని కలిగి ఉన్నారు. ఇది ఎలాగుందో తెలుసా? చచ్చిపోయి, మురిగిపోయి, కుళ్ళిపోయిన ఒక శవం మళ్ళీ బ్రతికినట్టుంది. ఇది ఒక మనిషి పునరుద్ధానం కాదు, ఒక జాతి పునరుద్ధానం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రిజరక్షన్ ఆఫ్ ఎ నేషన్, national resurrection, a unique incident. దీనితో పోల్చదగింది ఎక్కడా లేదు. ఇప్పుడు డెడ్ లాంగ్వేజెస్ అనుకొని ఉన్నాయి, వాటిని మనం మొత్తం మళ్ళీ అందరూ ప్రజలు అదే మాట్లాడేటట్టు మనం చేయలేము. ఇప్పుడు సంస్కృతం చాలా గొప్ప భాష, కానీ సంస్కృతంను ఇండియా మొత్తం మాట్లాడేటట్టు మీరు చేయగలరా? ఎప్పటికీ చేస్తారు? చేయలేరు. ఈ మధ్యలో మొఘలాయుల దండయాత్రలు, తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, ఎంతోమంది విదేశీయులు పరిపాలించి ఒకనాటి భాష అదంతా పోయింది. ఇవాళ అనేక భాషలు కలిగిన దేశం మనది, భాషా ప్రయుక్త రాష్ట్రాలని. దేశమంతా ఒక భాష మాట్లాడిన, హిందీ మాట్లాడమంటేనే లేనిపోను గొడవలు. దక్షిణాది వాళ్లకు ఆ హిందీ ఇష్టం లేదు, మొత్తం అందరూ సాంస్క్రిటే మాట్లాడాలి, ప్రభుత్వ దస్తావేజులన్నీ సాంస్క్రిట్లో రాయబడాలి, లెక్కలు అన్నీ కూడా, వ్యవహారాలు, రాజశాసనాలు, జీవోలన్నీ సాంస్క్రిట్లో ఇష్యూ చేయాలి. చేయగలరా అలాగా? కానీ అలాంటిదే జరిగింది ఇజ్రాయెల్ దేశంలో. అసలు ఇంపాసిబుల్.
వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు పోరాడారు. ముందు జయనిస్ట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ముందు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని టర్కీ రాజు పరిపాలన కొంతకాలం పరిపాలన జరిగింది. తర్వాత బ్రిటిష్ పరిపాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఇంటర్వెన్షన్తో బ్రిటిష్ ప్రభుత్వం కొంత ల్యాండ్ ప్రత్యేకంగా ఇస్రాయేలీయుల కొరకు వాళ్ళ దేశంగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అనేక దేశాలలో నుండి ఇశ్రాయేలీయులు మళ్ళీ సమకూర్చబడ్డారు. 1900 ఏళ్ల కిందట చెదరగొట్టబడి దేవుని పరిశుద్ధ వాగ్దానమును అనుసరించి ఆఫ్టర్ 1900 years మళ్ళీ వాళ్ళందరూ సమకూర్చబడ్డారు. వాళ్ళు ఇన్ని వందల ఏళ్ళు, దాదాపు 2000 ఏళ్ళు వాళ్ళ మైండ్ అంతా ఒకటే. మా దేశానికి మేము వెళ్తాం, మా దేశానికి మేము వెళ్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మమ్మల్ని మా స్వదేశానికి తీసుకెళ్తాం. ఎక్కడుంది నీ దేశం? ఇస్రాయేల్ దేశమే లేదు అసలు. ఇజ్రాయెల్ అనే దేశము ప్రపంచ పటములో లేదు. 1900 సంవత్సరాలు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. వరల్డ్ మ్యాప్లో ఒక 1900 years ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదు. చెరిపివేయబడింది. వైప్డ్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్ మ్యాప్. అదంతా అరబ్ ప్రాంతం అయిపోయింది. అంటే చచ్చిపోయిన మనిషిని సమాధి చేసినట్టే. ఇస్రాయేల్ ఏరియా అంటే వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడెక్కడో వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. ఆఫ్టర్ 1900 years a nation was reborn, the rebirth of a nation with the same language, with the same religion, with the same culture, with the same religious faith and practice. ఇది అద్భుతం అనాలా, ఏమనాలి? అసలు అద్భుతం అనే మాట సరిపోదు. లాజరు కుళ్ళిపోయిన, ముదిగిపోయిన శవమును దేవుడు ఎలాగ మళ్ళీ సజీవుడైన నవయువకునిగా తీసుకొచ్చాడు, అంతటి అద్భుతం ఇది. నా ప్రజలారా, మీరున్న సమాధులలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశములోనికి తెచ్చేదను దేవుడు తెచ్చాడు. ఈనాడు ఇజ్రాయెల్ దేశం ఉంది. జెరూజలం అది ముఖ్య రాజధానిగా ఇటీవల ప్రకటించబడింది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసు రెండవ రాకడకి ఇది స్పష్టమైన సూచన. ఇజ్రాయెల్ దేశం ఉంటుంది, అక్కడ మళ్ళీ యెరూషలేములో దేవాలయం ఉండాలి, కట్టబడాలి. ఇంకా కట్టబడలేదు, కట్టబడుతుంది. ఇజ్రాయెల్ ఉంటుంది, యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయంలో శాస్త్రానుసారం పూజాధికములు, సెరమోనియల్ లా అమలు జరుగుతుంది, బలికర్మకాండ జరుగుతుంది. అలాగ జరుగుతున్న బలికర్మకాండ జరుగుతున్న దేవాలయములోనికి అబద్ధ క్రీస్తు వచ్చి, క్రీస్తు విరోధి వచ్చి, అంతిమ క్రీస్తు విరోధి, ఫైనల్ యాంటీ క్రైస్ట్ వచ్చి ఆపేసేయండి బలికర్మకాండ, నేనే అసలైన దేవుడు, యెహోవాగా దేవుడు కాదు, నేను దేవుడిని అని ప్రకటించుకుంటాడు. ఆ తరువాతనే యేసు మధ్యాకాశానికి వచ్చి తన సంఘమును తీసుకొని వెళ్తాడు. గనక వాడు రావాలంటే యెరూషలేము దేవాలయం ఉండాలి. దేవాలయం ఉండాలంటే అసలు ముందు ఇజ్రాయెల్ దేశం అనేది ఉండాలి. అందుకని దేవుడు 1948 నుండి అద్భుతంగా కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులను వారి వారి సమాధులలో నుండి తీసుకువచ్చిన దేవుడు ఇవాళ అదే వాగ్దానాన్ని నీకు నాకు కూడా ఇస్తున్నాడు. నూతన నిబంధన ఇశ్రాయేలీయులు, వీళ్లకు కూడా ప్యారలల్గా ఇదే జరుగుతుంది. శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు వాళ్ళు
క్రీస్తు ప్రభువును తమ స్వరక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది నీళ్లలో ముంచడం బాప్తిస్మం పొంది దేవుని కుటుంబంలో నూతనంగా తిరిగి జన్మించి రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా కొత్త నిబంధన ఇశ్రాయేలు. మనమే దేవుని ఇశ్రాయేలు అంటాడు గలతీ పత్రిక 6వ అధ్యాయము. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే తప్ప సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున అనగా క్రొత్త సృష్టి పొందుట అనే పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయును కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీ ఆర్ గాడ్స్ ఇజ్రాయెల్. అయితే దేవుని ఇశ్రాయేలు కూడా సమాధుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో భయంకరమైనటువంటి చీకటి ప్రవేశించింది. రోమన్ కథాలిసిజం అనేది ముందు 400 సంవత్సరాలు బాగానే నడిచింది సంఘ చరిత్ర. తర్వాత రోమన్ కథాలిసిజం అనేది ప్రవేశించింది. దేవుడు ఏదేది వద్దన్నాడో అవన్నీ చేయడం మొదలుపెట్టారు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని సింహగర్జన చేశాడు అపొస్తలుడైన పౌలు. మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మానవుడు వ్యవహరించవలసిన విధానాన్ని గూర్చిన ఆజ్ఞలు. తర్వాత 6 ఆజ్ఞలు సాటి మానవుల పట్ల, సమాజం పట్ల మనం ప్రవర్తించాల్సిన విధానాన్ని గూర్చిన ఆజ్ఞలు. మొదటి 4 దేవుణ్ణి గూర్చి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపమునైనా విగ్రహమునైనా చేసుకొని నువ్వు సాగిలపడి ఆరాధించకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ 4 దైవ సంబంధమైన దేవునితో మనకుండే రిలేషన్షిప్కు సంబంధించిన ఆజ్ఞలు. తర్వాత అబద్ధం ఆడొద్దు, దొంగిలవద్దు, విభజించవద్దు, పొరుగు వారిది ఇది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవన్నీ కూడా హౌ టు బిహేవ్ విత్ యువర్ సరౌండింగ్ సొసైటీ. ప్రభునందు ప్రియులారా, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఉండే దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా నీవు విగ్రహం చేసుకోకూడదు, దానికి సాగిలపడి నీవు ఆరాధించకూడదు. అంటే మరియమ్మ విగ్రహం, యోసేపు విగ్రహం, యేసయ్య విగ్రహం, తర్వాత సెయింట్ జూడ్, సెయింట్ ఆంటోనీ, సెయింట్ థామస్, సెయింట్ పీటర్, వీళ్ళందరి విగ్రహాలు. విగ్రహాలు ఏమిటి? క్రైస్తవ దేవాలయంలో, క్రైస్తవ ప్రార్థనా మందిరంలో విగ్రహాలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే మేరీ ద మదర్ ఆఫ్ గాడ్, బ్లెస్ మీ, హెల్ప్ మీ, ప్రే ఫర్ మీ. ప్రేయింగ్ టు మేరీ. యెహోవాకు తప్ప ఇంకొకరికి మేము సాగిలపడము, మ్రొక్కము అన్నందుకు కదూ శద్రకు, మేషాకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో విసిరేశాడు నెబుకద్నెజరు. నీవు పెట్టిన విగ్రహాలకు మేము సాగిలపడము, ఆరాధన చేయము నెబుకద్నెజరు. ఈ మాట నువ్వు బాగా తెలుసుకో. యెహోవాకు మాత్రమే మేము సాగిలపడతాం. కానీ ఇప్పుడు ఆ స్టాండ్ పోయింది. పర్లేదు, యెహోవాకును నువ్వు పెట్టిన విగ్రహానికి రెండిటికి మేము మొక్కేదాము అంటారన్నమాట ఇప్పటి క్రైస్తవులు. రోమన్ కథాలిసిజం has invited all the prohibited things into the church. యేసు తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఇంకా చాలామందిని ఆరాధిస్తున్నారు. ఎవరికి ప్రార్థించకూడదు, ఇంకా చాలామందికి ప్రార్థన చేస్తారు. విగ్రహమును చేసుకోకూడదు, సాగిలపడకూడదు, చేస్తున్నారు. మెల్లిమెల్లిగా
వాక్య విరోధమైనటువంటి అన్ని కార్యక్రమాలు వచ్చేసి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాల అంధకార యుగము ఇస్రాయేలు మీదకి వచ్చింది. ఏ ఇస్రాయేలు? దేవుని ఇస్రాయేల్ మీదకి. 500 AD నుండి 1500 AD వరకు 5వ శతాబ్దం నుండి రఫ్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా సంవత్సరాలు నెలలు కాదు. 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం రఫ్గా మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడానికి చెబుతున్నాను. 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు అంధకార యుగం. ఇశ్రాయేలీయులు వేరు వేరే దేశాలలో నుండి రావడం ఎంత అసంభవమో, ఈ నూతన నిబంధన ఇశ్రాయేలు ఈ అసత్య బోధల కటిక చీకటి గుహలలో నుండి, ఈ కటిక చీకటి బిలాలలో నుండి బయటికి రావడం అంతకన్నా కష్టం. కానీ దేవుడు ఒక్క భక్తుణ్ణి రేపి ఫిలిష్తీయులకు ఏమైనా చెయ్యాలని సంసోనును రేపిన దేవుడు జర్మనీలో ఒక్క భక్తుడిని రేపాడు. ఆయన పేరు డాక్టర్ మార్టిన్. ప్రపంచ గిర్రున ఒక మలుపు తిప్పేశాడు ఆ మహాభక్తుడు. పోపును ఎదిరించాడు. రోమన్ కథోలిక్ సాంప్రదాయాలను, బోధలను, సిద్ధాంతాన్ని ఎదిరించాడు. లేఖనమేమి చెప్పుచున్నది? మీకెవరు చెప్పారు ఇలా చేయమని? బైబిల్లో అలాగ లేదు కదా. పోపు ఎవరు పాపాలు క్షమించడానికి? మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మీరెందుకు డబ్బులు తీసుకొని పాప క్షమాపణ పత్రాలు అమ్ముతున్నారు? ఇది తప్పు అని ధిక్కార స్వరం వినిపించాడు. యాక్చువల్గా మార్టిన్ లూథర్ సత్యము కొరకు పోరాడినాడు. మీరు చేసేది సత్యం కాదు, మీరు చేసేది న్యాయం కాదు, మీరు చేసేది వాక్య ప్రకారం కాదు, బైబిల్లో అలాగ రాయబడి లేదు అని చెప్పి, ఆయనకు హెబ్రీ గ్రీకు భాషలు తెలుసు కనుక మరి ప్రజల భాషల్లో బైబిల్, మూల భాషలో బైబిల్ చదవగలిగిన థియోలాజికల్ డాక్టర్ గనక, ఆచార్యుడు గనక ఆయన చదివి ప్రశ్నించారు. తప్పు కదా మీరు చేసేది. వాళ్ళు వెటకారంగా, వెక్కిరింతగా, ఒక నిందారోపణగా ఏమన్నారంటే, నీవు పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నావు, దేవుని సంఘము మీద, దేవుని సంఘ నాయకుల మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అని. తిరుగుబాటుదారుడివి నీవు నీతో ఉన్న కొద్దిమంది, ఆ గుంపు, వీరందరూ తిరుగుబాటుదారులు అని పేరు పెట్టారు. అదే ప్రొటెస్టెంట్స్ అనే పేరుగా మిగిలిపోయింది. ఓకే, వీఆర్ ప్రొటెస్టెంట్స్, వీ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఎర్రర్, వీ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద రాంగ్ టీచింగ్, వీ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద యాంటీ బిబ్లికల్ టీచింగ్స్. మేము అపోస్తలిక సిద్ధాంతానికి విరోధమైన ప్రతి దానిని వ్యతిరేకిస్తాం. పౌలు బోధకు, బైబిల్ బోధకు, వాక్య సారాంశానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి సాంప్రదాయాన్ని మేము ఎదిరిస్తాం. యూ కెన్ కాల్ us Protestants. We are Protestants. We don't protest against God, but we do protest against the error in theological teachings, doctrinal teachings. తప్పు మీద తిరుగుబాటు చేస్తామండి, దేవుని మీద కాదు. తప్పు మీద, పొరపాటు మీద, అసత్యం మీద తిరుగుబాటు చేస్తాం. దేవుని మీద తిరుగుబాటు చేయడం అయితే తప్పు అవుతుంది. తప్పు మీద, అబద్ధ బోధల మీద, అసత్య బోధల మీద తిరుగుబాటు చేయకపోవడమే ఘోరమైన తప్పు. కమ్మగా మాకు వినబడుతుందన్నమాట. మమ్మల్ని తిరుగుబాటుదారులు అన్నారు కదా, అలాగే అంటా ఉండండి. సైతాన్ రాజ్యం మీద తిరుగుబాటు చేస్తాం, ఫరో మీద తిరుగుబాటు చేస్తాం, శరీర కార్యాల మీద తిరుగుబాటు చేస్తాం, సైతాను పుట్టించిన అసత్య బోధల మీద తిరుగుబాటు చేస్తాం, సంఘంలో పనిచేస్తున్న యెజబెలు బోధల మీద మేము తిరుగుబాటు చేస్తాం.
చెప్పకుండా అలాగే మమ్మల్ని తిరుగుబాటుదారులని. వై ఆర్ ప్రొటెస్టెంట్స్. ప్రియులారా, అలాగా సమాధులలో ఉండిపోయిన ఇశ్రాయేలు, ఏ సమాధి? బైబిలుకు భిన్నమైన బోధలు, యెజబెలు కల్పించిన అసత్య బోధలు అనే సమాధులలో ఉన్నటువంటి అసత్య బోధల పునాదుల మీద కట్టబడిన ఆ సంఘాలు అనే గుహలు, సొరంగాలు, ఆ బిలములు, వాటిల్లో నుంచి ఇశ్రాయేలు దేశంలోకి రావాలా? ఇశ్రాయేల్ దేశం అంటే ఎక్కడికి రావాలనుకున్నారు? పౌలు వేసిన పునాది మీదికి రావడం, అపోస్తలులు ప్రవక్తలు చేసిన బోధలు అనే పునాది మీదికి రావడం. నా ప్రజలారా, మీరున్న సమాధులలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తానంటున్నాడు. రెండవ రాకడకు ముందు జరుగుతుంది. భౌతిక ఇశ్రాయేలు, అక్షరార్థమైన ఇశ్రాయేలు వచ్చేశారు సమాధుల్లో నుండి. ఇవాళ నూతన నిబంధన ఇశ్రాయేలు రావాలి, సమాధుల్లోంచి బయటికి రావాలి. చిలకరింపు బాప్తిస్మం అనే సమాధిలో నుండి బయటికి రావాలి క్రైస్తవులు. మారు మనస్సు లేని నామకార్థ జీవితం అనే సమాధిలోంచి బయటికి రావాలి. పరిశుద్ధాత్మను ద్వేషించే సిద్ధాంతాలలో నుండి బయటికి రావాలి. ఒక బాప్టిస్ట్ బోధకుడై ఉండి బేతాళ జాన్ గారు చేసిన ఉపదేశ గీతిక రాశాడు ఆయన. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా, యేసు ప్రభుని పేరిట వేడుము అనే బోధలోకి అందరూ రావాలి. పరిశుద్ధాత్మ మనకు అక్కర్లేదని చెప్పే బోధ ఒక సమాధి. చిన్న పిల్లలకు బాప్తిస్మాలు ఇవ్వడం అనే బోధ ఒక సమాధి. శనివారం ప్రార్థన చేయండి, శనివారం పాటించమనేది ఒక సమాధి. అనేక సమాధుల్లో ఇరుక్కుపోయారు ఇశ్రాయేలీయులు. నేను చెబుతున్నాను, క్రైస్తవులు ఈ సమాధుల్లో ఉన్నంతసేపు యేసయ్య రాడు. ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాడు ఆయన. 10 మంది కన్యకల ఉపమానములో మీరే తీసుకొని చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి మీరే చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా అని ఉంటుంది అక్కడ. పెళ్లి కుమారుడు ఏం చేశాట? ఆలస్యము చెయ్యగా. ఎందుకు ఆలస్యం చేయాలి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానంటాడు. 2000 ఏళ్ళు ఆలస్యం చేశారు. ఎందుకు ఆలస్యం చేయాలి? ఇకనైనా సమాధుల్లో నుండి బయటకు వస్తారేమో, ఇకనైనా వీళ్ళు మారు మనసు పొందుతారేమో, ఇకనైనా వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుతారేమో, ఇకనైనా కృపావరములు పొందుతారేమో, ఇకనైనా భక్తి సాధన చేస్తారేమో, ఇకనైనా వీళ్ళు రూపాంతర కొండ మీదకి ఎక్కుతారేమో. ఇంకా కొంచెం సమయం ఇస్తే ఇప్పటికే నా సహోదర ప్రేమ నేర్చుకుంటారేమో. ఇంకా కొంచెం సమయం నేను ఆలస్యం చేస్తే ఇకనైనా వారు సత్యమందు ప్రతిష్ఠితులు అవుతారేమో. సత్య ప్రతిష్ఠితులై ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తారేమో అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. క్రైస్తవులందరూ తామున్న సమాధుల్లో నుండి బయటికి రావాలి. రకరకముల దుర్బోధలు, రకరకముల అసత్య బోధలు, అన్నిటికంటే భయంకరమైన సమాధి ఆర్గనైజ్డ్ మినిస్ట్రీ అనే ముసుగు మీద, ఆ ముసుగు కింద, ఆ ముసుగు లోపల ఉజ్జీవాన్ని చంపేసేయడం, వ్యక్తిగతంగా దేవునితో ఉండే సహవాసాన్ని చంపేసేయడం, స్వతంత్రంగా బైబిల్ పరిశోధించే స్వేచ్ఛను చంపేసేయడం, వ్యక్తిగతంగా రెవల్యూషన్ పొందుకునే స్వాతంత్రాన్ని చంపేసేయడం. ఇది పెద్ద సమాధి. A.W. టోజర్ గారు ఒక గ్రంథంలో అంటారు, ఆర్గనైజింగ్ అ మినిస్ట్రీ ఈజ్ అట్ వన్స్ నెసెసరీ అండ్ డేంజరస్.
Organizing a ministry is at once both necessary and dangerous. ఒక సేవకుడు బయలుదేరుతాడు, స్వార్థ ప్రకటిస్తాడు, ఇద్దరు ముగ్గురు రక్షణ పొందుతారు, ప్రార్థన చేసుకుంటారు, రొట్టె విరుచుకుంటారు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఆ ముగ్గురు 10 మంది అవుతారు, నో ప్రాబ్లం. 30 మంది, 50 మంది, నో ప్రాబ్లం. అదే 3,000 మంది, 5,000 మంది అవుతారు, ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వచ్చే కానుకలన్నీ కూడా లెక్క పెట్టాలి, అకౌంట్ మెయింటైన్ చేయాలి, కమిటీ ఉండాలి, ఇంతమంది కొరకు ప్రాపర్టీ కావాలి, పెద్ద విశాలమైన మందిరం కట్టాలి, ఆర్గనైజ్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఆర్గనైజ్ కాగానే కమిటీలు వచ్చేస్తాయి, కమిటీ రాగానే రాజకీయాలు వచ్చేస్తాయి. ప్రియులారా, ఆల్రెడీ ఆర్గనైజ్డ్ మినిస్ట్రీ అనేది ఇంటర్నేషనల్గా ఉంది. దేనికో ఒకదానికి అటాచ్ అయిపోదాం. అటాచ్ అయితే అక్కడి నుండి మనకు డబ్బులు వస్తాయి. డబ్బు మీద, డబ్బు సంపాదన మీద మనసు పడడం, ఇది పెద్ద సమాధి. మా తాతగారు కేవి జాకబ్ గారు ఇంతకుముందు రాగద శ్రీయేశ రంజిల్ల మహేష ఈ సంఘ సమావేశమున కేగుదమోయి అనే పాట, అందులో ఆయన చెప్పారు ఏంటంటే, స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయి, అంటే స్థాపన చేద్దాం అన్నమాట, స్థాపిద్దాం అన్నమాట. స్థాపితమోయి అంటే స్థాపించదము అన్నమాట. స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయి, మా చంద 10కి 1 మాసానికి ఇవ్వాలోయి. ఇండిపెండెంట్ సంఘాలు కట్టండి అని చెప్పారు కేవి జాకబ్ గారు 1962లో. ఎన్ని సంవత్సరాలు? 62వ సంవత్సరంలో ఆ మాట చెప్పాడు ఆయన. ఈ మిషనరీ ఫండ్ రావడము, బయట నుంచి ఫారిన్ ఫండ్ రావడం, అది తీసుకొని దేవుడు దీవించాడని మురిసిపోవడం, బిల్డింగులు, మేడలు, కార్లు, బూర్లు, బంగారాలు సంపాదించేసి ఓ దేవుడు దీవించాడని అనడం. ఈ చెత్త అంతా కూడా అప్పుడే వ్యతిరేకించాడు ఆయన. ఎవడరా దొర, యేసయ్య నాకు దొర అనేవాడు కేవి జాకబ్ గారు. మా తాతయ్యలందరూ అదే వరస. ఎవడరా దొర, ఎవడరా? యేసయ్య మనకు దొర. వీడెవడు మనకు జీతం వేయడానికి? యేసయ్య ఇవ్వాలి. అందు రోషంగా బ్రతికారు. కష్టపడి సేవ చేయాలి, ఆత్మను సంపాదించాలి. ఒక్కొక్క విశ్వాసి తాను సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయి దేవునికి ఇవ్వాలి. ఆ దశమ భాగాల మీద సేవకుడు బ్రతకాలి. కొత్త సంఘాలు కట్టాలి, కొత్త సంఘాల సభ్యులు కూడా మళ్ళీ దశమ భాగాలు ఇవ్వాలి. అలాగ చేసిన సేవ ఈనాడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ 1000 సంఘాలు దాటినాయి. నేను ఒక్కడనే ముందు మొట్టమొదట కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఆరాధన చేసుకుంటే నేను కాక ఇంకో 3 ఆత్మలు, 4 చట్టుకుని అయిపోయేది ప్రభుబల. తర్వాత అనేక మంది రక్షణ పొందారు, సేవకులు అయ్యారు, వాళ్ళు బయలుదేరారు. అనేక చోట్ల సంఘాలు కట్టబడ్డాయి. 800 మంది సేవకులు అయ్యారు. అందులో కొంతమంది ఉదయం సాయంత్రం కూడా ఆరాధనలు జరిగిస్తూ ఉంటారని బట్టి 1000 దాటింది సంఖ్య. అమెరికా సహాయం లేదు. మా సేవకులందరూ కూడా వాళ్ళ స్థానిక సంఘాలు ఇచ్చే దశమ భాగాల మీద బ్రతుకుతారు. దశమ భాగములో దశమ భాగం సెంట్రల్ చర్చ్కి పంపిస్తారు. దీంట్లోంచి మళ్ళీ మేము పేదలకు సహాయం చేయడం, అనాథ ఆశ్రమాలు, చిన్నపిల్లల ఆశ్రమాలు, రోగుల సేవ, సువార్త సేవ, కొత్త సంఘాలు నాటడం, పేద సేవకులకు సహాయం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాం. సెంట్రల్ చర్చ్ డబ్బు వస్తుంది, కానీ ఎక్కడ మేము సెంట్రల్ చర్చ్కి ఒక పెద్ద ప్రార్థనా మందిరాన్ని కట్టలేకపోయాం. ఇంత సేవ చేసిన నాయకుని నేను సొంత ఇల్లు కట్టుకోలేదు. నాకు సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాను. పౌలులాగా ఇప్పటికీ 40 ఏళ్ళు సేవ చేసి పౌలులాగా ఇంకా అద్దె కొంపలో ఉంటున్నాను నేను, అద్దె ఇంట్లో.
పైన కట్టుకున్న ఇల్లు పరలోకంలో మంచి బంగళా ఉంది, రండి చూద్దురు గారు. ప్రభునందు ప్రియులారా, ఇలా సేవ చేయమన్నాడు జాకబ్ గారు. స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయి మా చంద 10కి 1 మాసానికి ఇవ్వాలి. ఈ సువార్తకు మా స్వప్రవర్తన ఏ తీరైన భేదముండనీయకుందుము. సువార్తలో ఏది చెబుతున్నామో అదే మా బ్రతుకుల్లో చూపిస్తాం. చెప్పే మాటకు బ్రతికే బ్రతుకుకి ఏమి తేడా రాకుండా చూద్దాం అని పాట రాశారు కేవి జాకబ్ గారు. ప్రభునందు ప్రియులారా, చాలామంది బోధకులు ఇంకా ఆ గొయ్యిలో ఉన్నారు. ఏ గొయ్యి? అమెరికా సహాయం, ఇంగ్లాండ్ నుండి సహాయం, ఇంకెక్కడి నుంచో సహాయం. సేవకుడు అనగానే ఏదో ఒక సంస్థలో చేరాలి. మేమైతే ఆ గొయ్యిలో లేని దేవుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చేసాడు. నేను అడిగాను, నేను నా ఇంట్లో పనికి పెట్టుకున్నోడికి, పని మనిషికి నేను జీతం ఇవ్వాలా, పక్కింటోడు ఇవ్వాలా? నీ ఇంట్లో పని చేస్తూ నువ్వే ఇవ్వాలి సార్, పక్కింటోడు ఎందుకు ఇస్తాడు? అయితే మరి నేను దేవుని ఇంట్లో సేవ చేస్తుంటే దేవుడి జీతం ఇవ్వాలా, ఇంకెవడు ఇవ్వాలా? నేను మోకరిస్తాను, దేవుణ్ణి అడుగుతా. దేవుడు ఇస్తే తింటా, లేకపోతే పస్తుండి చచ్చిపోతాను. నా జానుడు పొట్టకు పట్టెడు అన్నం పెట్టడానికి చేతగాని దేవుడు నాకు మోక్షం ఎలాగిస్తాడు, పరలోకం ఎలాగిస్తాడు, స్వర్గానికి ఎలా తీసుకెళ్తాడు, నరకం నుంచి ఎలా తప్పిస్తాడు? అంత చేతగాని దేవుడు. నిత్య మోక్ష మహిమకే నన్ను తీసుకువెళ్తాడని నేను నమ్మగలిగిన ఆ సర్వశక్తిమంతుడైన యేసయ్య కాస్తంత అన్నం కూడా పెడతాడు. ఈ అన్నం పెట్టి చేతగానుడైతే ఆ స్వర్గం కూడా ఇవ్వలేడు. కనుక నా యేసయ్యను నేను ప్రాక్టికల్గా నమ్ముతాను. చచ్చినాక ఎప్పటి కొరకు కాదు, ఈ రోజు కొరకు నమ్ముతాను, ఈ పూటకు నమ్ముతా, ఇప్పుడు ఆకలిస్తే దానికి నమ్ముతా. ఓ నీలాంటి వాళ్ళు చాలామందిని చూసామయ్యా అన్నారు పెద్ద మనుషులు. నేను ఒక 25 ఏళ్ళు సేవ చేశాక వచ్చి అన్నారు, నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు బాబు అన్నారు. అదే నోళ్లతో విశ్వసించువాడు సిగ్గు నొందడు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఒక ఆర్గనైజేషన్లో ఎందుకున్నామంటే అంటే సహవాసం కొరకు అంటారు, అదొక ముసుగు. ఇప్పుడు మాకు సహవాసం ఉంది, మేము జీతాలు ఇవ్వమే. సహవాసం అవసరమే. సహవాసం పేరు మీద పెత్తనాలు ఉన్నాయి చూశారు, వాటిని ఖండించాలి. సహవాసంలో ఉండండి, ప్రభువును వెంబడించండి. సహవాసంలో ఉండండి, ప్రభు చెప్పిన పని చేయండి. సహవాసంలో ఉండండి, అపోస్తలుల బోధనే చేయండి. సహవాసంలో ఉండండి, పౌలు పద్ధతిలో సువార్త ప్రకటించండి. అంటే మరి మా సంఘం ఒప్పుకోదు సార్, అదే పెద్ద గొయ్యి, అదే నువ్వు ఉన్న బొంద, అందులోంచి బయటికి రావాలి. పౌలు చెప్పిన సువార్తను చెప్పడానికి మీ ఆర్గనైజేషన్ ఒప్పుకోదా? వచ్చేసే దాంట్లోంచి ఉండొద్దు. అందులో ఏ ఆర్గనైజేషన్ అన్నా నేను ఎన్కరేజ్ చేయాలి తప్ప నీకు ప్రతిబంధకం కాకూడదు. సంస్థలను పెట్టేసి జీతాలు ఇస్తూ రమ్మని పిలిచి నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తారా? తప్పు తప్పు తప్పు. నా దగ్గరుండే 1000 మంది సేవకులకు నన్ను ప్రశ్నించే అధికారం ఉంది. నేను చెబుతాను, అభిషేకం ఇచ్చినప్పుడు, బాబు నేను ఎప్పుడైనా వాక్యానికి విరోధంగా ప్రవర్తించినా లేక బోధ చేసినా మీరు నన్ను అడగాలి. మీరు అడిగినా సరే, అయ్యగారు మీరు చేసే బోధ వాక్య ప్రకారంగా లేదు, తప్పని మీరు నిరూపించినా సరే, నేను వినకుండా మూర్ఖించి మొండికేసి నేను తప్పులోనే కొనసాగితే అప్పుడు మీరు నన్ను వదిలేయాలి. వదిలేయకపోతే మీరు దోషులుగా నిలబడతారు న్యాయపీఠం ముందు. కానీ నేను తప్పు చేసినప్పుడు, మీరు ఎత్తి చూపినప్పుడు, వాక్య ప్రకారం నిరూపించినప్పుడు నేను వినకపోతే వెళ్ళిపోవడానికి మీకు అధికారం ఉంది. అట్లాంటి సంభవం వస్తే తప్ప ఇంకా ఏ ఇతరమైన స్వార్థపూరిత కారణాల కొరకు మీరు వెళ్ళకూడదు. సహవాసంలో కట్టుబడి ఉండాలి అని పెళ్లినాడు చేసేటటువంటి ఆ నిబంధన లాంటి నిబంధన చేసుకుంటాం నేను, మా సేవకులు. అందుకే సంస్థ విస్తరిస్తోంది, వర్ధిల్లుతోంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకా భయంకరమైన
ప్రభుత్వం ఫారిన్ ఫండ్స్ అని ఆపేటంటే అసలు లేదు. ఇప్పుడు ఆపి వాళ్ళు చేసేది ఏముంది? మాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. మందిరాలు కట్టలేదు కనుక మందిరాలు ఓపెన్ చేయొద్దంటే మేము నవ్వుకున్నాం ఆ రోజు. మేము ఎక్కడ ఉంటే అదే మందిరం. ఆత్మలో కలిసిపోతాం. ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నారు ఆత్మలో. ఇప్పుడు మేమందరం వేల మంది ఒక దగ్గరే ఉన్నాం. దీన్ని ఎవడు కాదంటాడు? ఎవరు ఆటంకపరచగలరు? అపోస్టోలిక్ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏ చట్టాలు, ఏ నల్ల చట్టాలు, ఏ కరోనా వైరస్లు, ఏ మతోన్మాదుల దాడులు నిన్ను ఏం చేయలేవు. అలాంటి పునాది మీదికి నువ్వు రావడమే ఇశ్రాయేలు దేశంలోకి రావడం. మీరున్న సమాధిలో నుండి ఈ పునాదిలోనికి, ఈ ఇశ్రాయేల్ దేశంలోకి రావడం. మేము వచ్చేసామండి. పౌలు నాటిన పునాది మీదికి రావడం, ఇశ్రాయేల్ దేశంలోకి రావడం. నా ప్రజలారా, మీరున్న సమాధులలో నుండి నేను బయటికి రప్పిస్తాను. ఇశ్రాయేలు జనాంగాన్ని సమాధుల్లోంచి దేవుడు రప్పించాడు. భౌతికంగా ఇశ్రాయేలు దేశాన్ని స్థాపించాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలును కూడా దుర్బోధల సమాధిలోంచి బయటికి రప్పిస్తున్నాడు ఆయన. వచ్చేసేయండి అందరూ. మూడవ విషయం, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఒక సమాధిలో ఉన్నావేమో. సార్దీసు సంఘముతో మాట్లాడాడు. నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. దిస్ మే బీ అప్లికబుల్ టు యువర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ దిస్ ఆఫ్టర్నూన్. నువ్వు గొప్ప సేవకునిగా, భక్తునిగా, భక్తురాలుగా చలామణి అవుతున్నావేమో. నువ్వు మోకరించి ప్రార్థించలేకపోతున్నావేమో. దేవునితో నీకున్న సంబంధం తెగిపోయిందేమో. సహవాసం చేయలేకపోతున్నావేమో. బైబిల్ చదవలేని పరిస్థితి, ప్రార్థన చేయలేని పరిస్థితి, దేవుని చిత్తమును గ్రహించలేని పరిస్థితి, దేవునితో కలిసి నడవలేని పరిస్థితి. పేరుకు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, ఆత్మీయ అనుభవంలో మాత్రం దేవునికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నావు. భూదిగంతాలకి వెళ్ళిపోయావు. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, పాట పాడాడు. నేను భూదిగంతాలకి వెళ్ళిపోయాను, అక్కడ నుండి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. దయచేసి కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. 61వ కీర్తన 61st Psalm 2nd verse. చూసారా? రాసింది ఎవరో చూసారా? పైన దావీదు రాశాడు. నేను మిమ్మల్ని ముక్కుసూటికి అడుగుతున్నాను, దావీదు భూదిగంతాలకి ఎప్పుడు వెళ్ళాడు? ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే రాజ్యం వెళ్ళి అక్కడే చచ్చిపోయాడు. మహా అయితే ఇరుగు పొరుగు దేశాలు పక్క పక్కనే. అంతేగాని భూదిగంతములకు వెళ్ళలేదు ఆయన. భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను అంటాడు. ఎప్పుడు వెళ్ళావు దావీదు నువ్వు అంటే చెబుతాడు, తమ్ముడు, భౌతిక శరీరం మాత్రం ఇశ్రాయేల్లోనే ఉందయ్యా. నా అంతరంగ పురుషుడు వెళ్ళిపోయాడు ఎక్కడికో. దేవునితో సహవాసం లేకుండా దేవుని సన్నిధికి కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయాను. ప్రార్థన కొండకు కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇవాళ మనలో చాలామంది అదే స్థితిలో ఉన్నామేమో. చాలామంది అదే స్థితిలో ఉన్నారు. పేరుకు మాత్రం ఇశ్రాయేలు దేశంలో ఉన్నాం, పేరుకు మాత్రం క్రైస్తవ సమాజంలో ఉన్నాం, పేరుకు మాత్రం క్రైస్తవ పేరు కలిగి ఉన్నాం, నోట్లో క్రైస్తవ పదజాలము కలిగి ఉన్నాం, ప్రైజ్ ది లార్డ్ అని, హల్లెలూయా అని. కానీ నీ అంతరంగ పురుషుని అనుభవం, దేవునికి నీవెంత దూరంలో ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీవున్న సమాధిలో నుండి నేను బయటికి రప్పిస్తాను. నా కుమార్తె, నీవున్న సమాధి నుండి బయటికి తీసుకొస్తాను. నిన్ను అలాగ ఎంత దూరాన ఉన్నా సరే ఆ సమాధిలో నుండి మళ్ళీ నా సన్నిధిలోనికి నేను తీసుకురాగలను. నిన్ను బ్రతికి నీ చేత ప్రార్థన చేయించగలను. నువ్వు మోకరించి బైబిల్ చదివేటట్టు చేయగలను. అనుదినం బైబిల్లో నుండి సత్య ప్రత్యక్షత
పొందేటట్టు నేను చేయగలను. దావీదు, దానియేలు, ఏలియా, ఎలీషా, మోషే, పౌలు, మార్టిన్ లూథర్ నాతో ఎలా సహవాసం చేశారో అలాగా నీవు నాతో సహవాసం చేసేటట్టు నేను చేయగలను అని దేవుడు చూపించడానికే లాజరు సమాధి దగ్గరికి 4 రోజులు అయ్యాక వెళ్ళాడు. అందుకే అంత లేటు. 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు శవంలాగా నీ స్థితి ఉండొచ్చు, నీ ఆత్మీయ స్థితి ఉండొచ్చు. 3 విషయాలు చెప్పాను. ఇశ్రాయేలు జనాంగం 1948లో అక్కడ బయటికి క్రైస్తవ సంఘం అనే నూతన నిబంధన ఇశ్రాయేలు స్థితి అలాగుండేది. దేవుడు క్రైస్తవులందరినీ సమాధుల్లో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. 3వ విషయం, ప్రతి క్రైస్తవురాలి యొక్క వ్యక్తిగత ఆత్మీయ స్థితిని కూడా దేవుడు దర్శించడానికి ఆయన సమర్థుడని ఆయన ప్రకటిస్తున్నాడు. నేను సమర్థుడిని, నేను శక్తిమంతుణ్ణి, నాకు ఇది సాధ్యము. సైతాను నిన్ను పాడు చేశాడు, నీ విశ్వాసాన్ని జడగొట్టాడు, నీలో రక్షణ సంతోషం లేకుండా చేశాడు, దేవుని సన్నిధిలో నీకు ఆనందం లేకుండా చేశాడు, నీకు నిరీక్షణ లేకుండా చేశాడు. ఎచ్చడిపోతున్నావు తెలియని పరిస్థితిలో నిన్ను పడేశాడు, వాడు పడద్రోశాడు. అయితే నీవున్న ఆ దయనీయమైన స్థితిలో నుండి, ఆ చీకటి గుహలో నుండి, ఆ సమాధిలో నుండి నిన్ను దేవుడు బయటికి రప్పించడానికి సమర్థుడు. నీవు చచ్చిన వానితో సమానంగా ఉన్నా సరే, పేరుకు మాత్రము నీవు బ్రతుకుచున్నావు, జీవించుచున్నావనే పేరు మాత్రమే నీకుండి, క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన ధన్యకరమైన అనుభవాలు ఏ ఒక్కటి నీకు లేకుండా మొత్తం చచ్చిపోయి కుళ్ళిపోయిన అనుభవంలో నీవు ఉన్నా సరే, మళ్ళీ నిన్ను ఒక పౌలు భక్తునిలాగా దేవుడు చేయగలడు, చేసి తీరుతాడు. ఇవాళ మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ అద్భుతాన్ని నాలో జరిగించు, ఈ అసంభవమైన సూచక క్రియ నా పర్సనల్ లైఫ్లో, నా స్థానిక సంఘంలో, నా కుటుంబ జీవితంలో జరిగించు తండ్రి. God can restore your family, and God can restore your family prayer life. కొంతమంది కుటుంబంగా కలిసే ఉంటారు, కప్పు కింద కానీ కలిసి మోకరించి ప్రార్థించలేరు. క్రైస్తవ కుటుంబం అయ్యుండి భార్యాభర్త కలిసి మోకరించి అవకాశమే లేని కుటుంబం బ్రతుకున్నట్ట చచ్చిపోయినట్ట. వాడు వేరుగా ప్రార్థన, ఏమి వేరుగా ప్రార్థన, కలిసి మాత్రం ప్రార్థన కుదరదు. అదే కుటుంబము. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు. కుటుంబ ప్రార్థన చేసే కుటుంబంగా మిమ్మల్ని మళ్ళీ కట్టగలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఈ అద్భుతాన్ని, ఈ సూచక క్రియను మనం స్వతంత్రించుకుందాం. డైరెక్ట్గా దేవునితో ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఒక సమాధిలో ఉన్నానయ్యా, నన్ను బయటికి రప్పించు. సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాన్ని సమాధులలో నుండి బయటికి తీసుకొచ్చే నీ బలమైన సైనికునిగా, నీ సాధనంగా నన్ను తయారు చేయమని అడగండి. నువ్వే సమాధిలో ఉంటే నువ్వు వేరే వాళ్ళని ఏం బయటికి తీసుకొస్తావు? కనుక ముందు నీ కొరకు నువ్వు ప్రార్థించి, తర్వాత సంఘ ఉజ్జీవం కొరకు ప్రార్థించి, ముందు నీవు సమాధిలోంచి బయటికి రావాలి. నీ ద్వారా కొన్ని వేల మంది క్రైస్తవులు బయటికి రావాలి. నీవు సమాధిలోంచి బయటికి రావాలి. నీ ద్వారా అనేక వేల మంది అన్యులు రక్షణ పొందాలి, క్రైస్తవులు స్వస్థత పొందాలి, క్రైస్తవులు సత్య ప్రతిష్ఠితులు కావాలి. If you can come out of your grave this afternoon, you can bring out many others out of their graves. నీవు సమాధిలోంచి బయటికి రాగలిగితే నీ ద్వారా కొన్ని కోట్ల మంది బయటకు వస్తారు. రండి, మనం ఒక ఉజ్జీవాన్ని చూద్దాం. ఉజ్జీవం అనేది నీతో ప్రారంభం కావాలి.
ఉజ్జీవం అనేది ఇక్కడే ప్రారంభం కావాలి, ఇప్పుడే ప్రారంభం కావాలి. నాలో ఉజ్జీవం ప్రారంభం కావాలి, నీలో ఉజ్జీవం ప్రారంభం కావాలి. అనవసరమైన విషయాల మీద మనసు పెట్టకండి. నువ్వెవరివైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, దేవుడు నిన్ను బాగు చేయగలడంతే. అసలు హోప్లెస్ కండిషన్ అని నువ్వు అనుకోవచ్చు. లాజరు కంటే హోప్లెస్సా? 4 రోజులు కుళ్ళిపోయాడు, అంతకన్నా హోప్లెస్సా నువ్వు? నో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. నువ్వు అడిగితే, నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. అదే మాట మార్త మరియలకు యేసయ్య చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. వాడు వ్యక్తిగత ఉజ్జీవం కొరకు యేసును నమ్ముదాం, మన యేసును నమ్ముదాం. ఈ కరోనా సమస్య తొలగిపోవడానికి యేసును మనం నమ్ముదాం. మళ్ళీ మనందరం పబ్లిక్గా వేల సంఖ్యలో ప్రభువును మనందరం కూడుకొని ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించగలగడానికి యేసును మనం నమ్ముదాం. జస్ట్ కాల్ జీసస్, కాల్ అపాన్ జీసస్. యేసయ్యా నువ్వు రావయ్యా, ఇప్పుడు మేమున్న సమాధుల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకురా. ప్రభువా నీ ఒక్కడివే ఈ పని చేయగలవు. లాజరు సమాధి దగ్గరికి ఏ సైంటిస్ట్ పోయినా ఏం చేయలేడు, ఏ డాక్టర్ పోయినా ఏం చేయలేడు, ఏ మంత్రగాడు పోయినా ఏం చేయలేడు. యేసు చేయగలడు. ఎవరు చేయలేని పని యేసు చేయగలడు. ఇవాళ ఈ కరోనా సమస్య నుంచి కూడా ప్రపంచాన్ని, భూగోళాన్ని విడిపించడానికి మన యేసు సమర్థుడు. మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు మూసుకుంటాను. అందరూ కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని పునరుద్ధానుడైన యేసు వైపు మన దృష్టి సారిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నీ ఉన్నామో ఆ సమాధిలో నుంచి మమ్మల్ని బయటికి రప్పించడానికి ఇదిగో మన స్నేహితుడైన లాజర్ను మేల్కొల్ప వెళదామన్నావు తండ్రి. ఇప్పుడు రండి నాయన, భారతదేశానికి రండి, 200 దేశాలకు రండి, ప్రతి దేశంలోని ప్రతి స్థానిక సంఘానికి రండి. నీ సేవ చేస్తున్న ప్రతి నీ దాసుడు, ప్రతి నీ దాసురాల దగ్గరికి రండి. యేసే నా రక్షకుడిని నమ్ముకున్న ప్రతి వ్యక్తి దగ్గరికి మీరు రండి. నన్ను సమాధిలో నుంచి బయటికి రప్పించండి. మా సంఘమును సమాధిలోంచి బయటికి రప్పించండి. శరీర సంబంధమైన ఇశ్రాయేలుడు ఎంత అద్భుతంగా మీరు సమాధుల్లో నుంచి బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశం అనే దాన్ని మళ్ళీ క్రియేట్ చేశావు. అంతే అద్భుతంగా ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాన్ని అపోస్తలిక సిద్ధాంత బోధన అనే ఇశ్రాయేలులోనికి మీరు నడిపించండి. అందుకు నన్ను వాడుకోండి, మమ్మును వాడుకోండి. గొప్ప ఉద్యమాన్ని మాకు చూపించమని అడుగుదాం. అందరూ ప్రార్థించి ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్రే, క్రై అవుట్ అంటు ద లార్డ్. The Lord is willing, more than willing. The Lord is eager to perform this miracle in our life, in the life of every Christian right now who is connected to this message. The Lord is eager to perform this miracle. ప్రభువా నన్ను లేవనెత్తు. నేనే లాజరు స్థితిలో ఉన్నానని నువ్వు చెప్పగలిగే ఆనెస్టీ నీకుంటే, నేను లాజర్లో కుళ్ళిపోయిన తండ్రి అని చెప్పగలిగే ఆనెస్టీ నీకుంటే, నిన్ను బయటికి తెచ్చే శక్తి యేసులో ఉంది. మా దేశమును దర్శించు, మా భూప్రపంచమును దర్శించు, ప్రపంచవ్యాప్త క్రైస్తవ డినామినేషన్లు అన్నిటినీ దర్శించు. రోమన్ క్యాథలిక్ వారిని దర్శించు, సెవెంత్ అడ్వెంటిస్ట్ వారిని దర్శించు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారిని దర్శించు, బ్రదర్ వారిని దర్శించు, పెంటకోస్టల్స్ని దర్శించు, బ్యాప్టిస్ట్ వారిని దర్శించు, మెథడిస్ట్ వారిని దర్శించు, సాల్వేషన్ ఆర్మీ వారిని దర్శించు, అండ్ ఆల్ ఆఫ్ ద డినామినేషన్స్, బ్రన్హామైట్స్ని దర్శించు.
యెషోవా మెస్సియా అనే వారిని దర్శించు. యూనిటేరియన్స్ దర్శించండి. ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ని దర్శించు. ప్రతి ఒక్కరిని వాళ్ళున్న సమాధుల నుంచి బయటికి రప్పించు. అందరినీ అపొస్తలుడైన పౌలు బోధలు అని ఇశ్రాయేలులోనికి నడిపించు. భూదిగంతాల నుండి నీకు మొరపెడుతున్నాం తండ్రి. అందరము ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం, ఇది పశ్చాత్తాపపడే సమయం, ఇది దేవుని సన్నిధిలో కన్నీరు గార్చే సమయం, ఇది మనం సమాధుల నుంచి బయటకు వచ్చే సమయం. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యము కొరకు నీకు స్తోత్రము. 2000 సంవత్సరాల క్రితం మీరు చేసిన ఒక మహాద్భుతం బేతనీయ గ్రామంలో, యూదయ దేశంలో 4 రోజులు కుళ్ళిపోయిన ఒక శవమును మీరు లేవనెత్తిన సందర్భాన్ని మా కళ్ళ ముందుంచి, ఇది 3 అంచెలలో నెరవేరుతుందని మీరు సెలవిచ్చిన మాట కొరకు నీకు స్తోత్రం. ప్రభువా, భౌతిక శరీర సంబంధమైన ఇశ్రాయేలు ఈ అద్భుతాన్ని మీరు జరిగించారు. నా ప్రజలారా, మీరున్న సమాధుల నుంచి బయటికి రప్పిస్తారని నూతన నిబంధన ఇశ్రాయేలును కూడా మీరు బయటికి నడిపిస్తున్నారు. అలాగే నన్ను మమ్మునందరిని కూడా ఎవరెవరు ఏ సమాధిలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమాధిలో ఉన్నారు. దట్ పర్టికులర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ that unsurmountable problem which has turned out to be a grave for that particular believer, ఆ సమాధిలో నుంచి ప్రతి నీ కుమార్తెను బయటికి తీసుకురండి, ప్రతి నీ కుమారుని బయటికి తీసుకురండి తండ్రి. దుష్టుడైన సైతాను, నీ విరోధి, మా విరోధైన సైతాను ప్రతి క్రైస్తవ విశ్వాసిని ఏదో ఒక సమాధిలో ఇరికించేశాడు తండ్రి. వాడిని యేసు నామములో గద్దిస్తున్నాం. సమాధి యేసును బంధించి ఉంచుట అసాధ్యము. అలాగే క్రీస్తు యేసు రక్తముతో కడుగబడిన విశ్వాసులను కూడా ఈ సైతాను సృష్టించిన సమాధులు బంధించుట అసాధ్యము. పునరుద్ధాన శక్తి మాలో మీరు ప్రవేశపెట్టండి. ప్రతి క్రిస్టియన్ ఇండివిజువల్, క్రిస్టియన్ బిలీవర్ అండ్ మినిస్టర్ వారున్న సమాధుల్లోంచి బయటకు వచ్చేందుకు సహాయం చేయండి. లెట్ దేర్ బి a national revival, O Lord. Let there be a personal revival in every Christian's life, O Lord. Let there be a global revival, O Lord. The earth is shaking as your power is coming down to clear this corona problem. ప్రతి విధమైన సమస్యను తొలగించడానికి మీరు గగనము చీల్చుకొని సర్వశక్తిమంతుడిగా దిగి వచ్చుచుండగా భూమి కంపించుచున్నది. నీకు వందనాలు చెల్లిస్తున్నా. అతి త్వరలో ఒక గొప్ప అద్భుతాన్ని మేము చూడబోతున్నాం కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి, ప్రపంచమంతట్లో ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడు యేసుక్రీస్తు నాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనందరికీ, భూలోకమందున సకల భక్త కోటికి, యేసే నా రక్షకుడిని హృదయములు యందు యేసును ప్రభుగా ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడి ఉండి ప్రతి విధమైన సమాధి నుండి బయటికి తీసుకుని వచ్చి దేవుని కొరకు వెలిగించి ప్రకాశింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నివని సమస్త క్రియలకును అనంత నాశనము కలుగునుగాక.
అందరికీ యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.